ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. దేవతల కార్యార్థం రాక్షస సంహారం కోసం దేవి ఆవిర్భవించింది. పరదేవత తేజోరూపం ఇక్కడ వర్ణించబడింది. ఉదయించే సూర్య భగవానుని సహస్ర కిరణాల కాంతిపుంజం చిదగ్నిరూపమై ఆమెలో ప్రతిఫలిస్తున్నది. ప్రాతకాలంలో సూర్యుడి అరుణ ఎరుకు కాంతిరేఖలు ప్రకృతికి సౌందర్యంతో పాటు చీకటిని తొలగించి ప్రాణికోటికి చైతన్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు వేసవి, వర్ష, చలికాలతో సంబంధం లేకుండా తన వృత్తి పట్ల అచంచల క్రమశిక్షణతో తన సమయానికి తాను క్షణంలో 100వ వంతు కూడా ఏమరుపాటు లేకుండా ఉదయిస్తాడు. తల్లి భానుమండల మధ్యస్థ అయ్యన్నుండి వంటి అరుణ ఎర్రని వర్ణకాంతితో భాను సహస్ర కాంతితో శ్రీదేవి ప్రకాశిస్తున్నది. దేవి ధ్యానంలో జపాకుసుమా భాసుర అని, అంటే దాసాని పువ్వు వంటి ఎర్రని శరీర కాంతితో తేజరిల్లుతూ అరుణత్వానికి నిదర్శనంగా ఉంది. ఆ తేజస్సు దృగ్గోచరం కాదు, అవాంగ్మాసనమై బ్రహ్మాండ వ్యాప్తమైన అరుణ తేజస్వరూపుని.